వందనాలండి. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తను నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాడ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశలో చూసి పరితపించిపోవాలని. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశలో చూసి పరితపించిపోవాలని. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడచి నరకమెళ్ళిపోతావా. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడచి నరకమెళ్ళిపోతావా. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాడు. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవ్వరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవ్వరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాడ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తను నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాడ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. అవకాశం ఇచ్చిన గాంధీ అన్నయ్య గారికి వందనాలండి. పాట పాడినటువంటి గారికి వందనాలు తెలియజేసుకుంటూ సోదరులు దేవా గారు నిర్వహిస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. వందనాలండి. ప్రార్థన చేసి కార్యక్రమం కొనసాగుతుంది. వందనాలన్నా. ఉదయకాల దినమున దేవుని సహవాసాన్ని కోరి వచ్చిన ప్రియులన్న దేవుని పిల్లలందరికీ శుభవందనాలు తెలియజేస్తూ దేవుని సహాయం నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ప్రార్థన. మహిమ లోకములో ఉన్నత సింహాసనం ముందు ఆశ్రయమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించి ఉదయకాల దినమున మేము తండ్రి అని పిలుగుటకు మీ యొక్క పాద సన్నిధిలో నాయన మాకు ప్రార్థనా విజ్ఞాపనలు శాస్త్రానికి చేర్చుటకు, మా జీవఫలంతో నాయన మిమ్మల్ని గానం చేయటకు, మా బ్రతుకుతున్న బైబిల్లోని కొన్ని విషయాలు మేము
నేర్చుకుంటకు, ధ్యానించటకు, వాటి ద్వారా మీకు మరింత దగ్గర అవటానికి మీరు అనుగ్రహించిన నీకు సమయాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన మీ సన్నిధికి వచ్చిన మీ పిల్లలందరిని బట్టి కూడా స్తోత్రాలు నాయన. వాళ్ళు ఇప్పుడు నాయన నాకు మరొకసారి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మా అందరితో మీరు మాట్లాడిన నాయన ఈ సంవత్సరాంతంలో ఉన్న మేము తండ్రి ఒక మంచి విషయాన్ని నేర్చుకొని అలవాటుగా ఆ విషయాన్ని తండ్రి మేము పాటించడం కృపను అనుగ్రహించమని అలుపునైనా నాకు తండ్రి మంచి వాక్శక్తిని, పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని వాక్యాన్ని వినుటకు సిద్ధపడిన మీ పిల్లలందరూ కూడా తండ్రి మా ఆత్మలు రక్షించటకు శక్తి కలిగిన వాక్యమని సాత్వికంతో అంగీకరించే మంచి మనస్సును, పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా మరొకసారి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పట్ల నా యొక్క స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. మీ అందరూ కూడా మరొకసారి శుభావందనాలు తెలియజేస్తూ మనకున్న ఈ యొక్క సమయంలో జాగ్రత్తగా కొన్ని మాటలు మనం నేర్చుకొని ధ్యానిస్తామండి. యేసుప్రభు వారు మనందరికీ అన్ని విషయాల్లో మార్గదర్శిగా ఉన్నారని మనకు తెలుసు. నిన్నటి దినాన క్రైస్తవులందరూ కూడా భక్తి మర్యాదలతో, క్రైస్తవులు కాని వారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఎన్నో విలువైన మాటలు విని ఉంటారు మనకు తెలుసు. యేసుప్రభు వారు మొదటి రాకలోని పరమార్థం ఆయన పాపులను రక్షించుటకు భూలోకానికి వచ్చాడని మనకు తెలుసు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. దీనికోసం మన ప్రభువారు భూలోకంలో అడుగు పెట్టాడు, మనందరికీ తెలిసిన విషయం. అయితే ఆ పాపాలను ఆయన క్షమించాలంటే మొట్టమొదటిగా ఆయన మనకు రక్షణ ప్రసాదించాలంటే మన పాపాలను ఆయన క్షమించాలి. మన పాపాలకు ఆయన తన రక్తాన్ని చిందించి మనందరూ కూడా క్షమించి ఆ రక్షణ మనకు ప్రసాదించారు. సో అలాంటప్పుడు ఆ క్రీస్తు ప్రభువాన్ని ధరించుకున్న మనం ఆయన శరీరంలోని ఒక అవయవంగా మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడి పరిపూర్ణమవుటకు సాగిపోతున్న మనందరి జీవితాల్లో ప్రభువారు ఎలాంటి సుగుణాలను కలిగి ఉన్నారో, ఏ విషయాల్లో ఆయన లోకానికి మాదిరిగా ఉన్నారో అలాంటి సుగుణాలను మనము కూడా కలిగి అలవాటు చేసుకొని లోకములో పాటిస్తూ మనం బ్రతకవలసి ఉన్నది. మన ప్రభువుకున్న ఒక మంచి గుణం, ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన ప్రతి పాపి యొక్క పాపాలను ఆయన క్షమించే గుణం. క్షమించటం అనేది మనం సారీ చెప్పినంత ఈజీ అయితే కాదు. మనందరికీ ఒక మంచి అలవాటు ఏంటంటే తప్పు చేయటం, సారీ చెప్తాం అలవాటు. అయితే మన ఎడల అవతల వాళ్ళు చేసిన తప్పులను సారీ చెప్పినంత ఈజీగా మన ప్రభువారు మన పాపాలను క్షమించలేదు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి మన అతిక్రమముల కోసం ఆయన చిత్రహింసలు అనుభవించి మనం చేసిన దోషపూరితమైన కార్యక్రమాలను బట్టి ఆయన నలగగొట్టబడి అవమానించబడి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉండి అతను నలగొట్టకు యెహోవాకు ఇష్టమైందని యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం 53:10. అంటే ఎంత పరిస్థితి కల్పించబడితే తప్ప మన పాపాలనేవి క్షమించబడవు. కానీ మనమేమో అలవాటు అయిపోతుంది. మనకేంటి, పదే పదే ప్రతిసారి తప్పు చేయటం, సింపుల్ గా సారీ చెప్పేయటం.
మన ప్రార్థనలో కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎన్నోసార్లు నాయనా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని వేడుకుంటూ ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మనందరికీ బాగా తెలిసిన సందర్భం. ప్రతి సంఘాల్లో కూడా ఈ యొక్క ప్రార్థన అయితే చేస్తారు, కానీ ఈ యొక్క క్షమించే గుణాన్ని మాత్రం అలవాటు చేస్తారు. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. నిజానికి మనం క్షమించి మన సహోదరులు మన ఎడలు చేసిన తప్పులను మనం క్షమించి అప్పుడు ఈ ప్రార్థన చేసి, నాయనా తండ్రి, నేను నా సహోదరుని ఎడల ఓర్చుకున్నాను, మీరు కూడా నా ఎడల ఓర్చుకోను, నన్ను క్షమించండి అని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ ప్రార్థన, ఈ యొక్క పరలోక ప్రార్థన అనేది కూడా మనము అలవాటుగా అయిపోయింది మన జీవితాల్లో. ఎంత అలవాటుగా అయిపోయిందంటే, సందర్భం ఏమైనా కావచ్చు, కానీ ఒక చోట ఎక్కడైనా ఒక ప్రార్థన సహవాసం జరిగితే ముగింపులో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పరలోక ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి. లేకపోతే అక్కడ ఏదో పెద్ద లోపం జరిగినట్టుగా, లోటుగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. నేను మా ఊర్లో నేను ఫేస్ చేసిన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మాది లూథరన్ సంఘం ఊర్లో. నేను ఊరెళ్ళిన ప్రతిసారి అక్కడ దేవుడు నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తారు. ఆదివారం కాదు, బైబిల్ క్లాస్ కాదు, స్త్రీల కూడిక కాదు, సందర్భం ఏదైనా కావచ్చు, ప్రార్థన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పరలోక ప్రార్థన చేసి తీరాలి. చేయకపోతే అన్నా ఏంటన్నా పరలోక ప్రార్థన చేయలేదని స్త్రీలు పురుషులు అందరూ అడుగుతారు. సరే, నేను కూడా వారితో పాటు కళ్ళు మూసుకొని సరే చేయండి అమ్మంటాను, చేస్తారు. కానీ మా చర్చిలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఊర్లో భయంకరమైన గొడవలు. పల్లెటూరు పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. గొడవలు పడి తిట్టుకొని కొట్టుకొని కూడా ఒకే చర్చిలో వచ్చి కూర్చుంటారు, కానీ లాస్ట్ లో మాత్రం ఈ యొక్క పరలోక ప్రార్థన చేస్తారు. వింటాడండి దేవుడు మన ప్రార్థన? ఇంకా ఎలా మాట్లాడుతున్నారు? మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు కూడా క్షమించండి. అంటే ముందుగా మేము క్షమించాము తండ్రి, మేము క్షమించాము కాబట్టి మా పాపాలను క్షమించమని తండ్రిని వేడుకుంటున్నారు. కానీ అలాంటి సుగుణం మాత్రం మనలో కనపడదు. అది ఎలా అలవాటు అయిపోయిందంటే, రైట్ హ్యాండ్ తోటి భోజనం చేయటం ఎలా అలవాటు, అలా అలవాటు అయిపోయింది ఆ ప్రార్థన చేయటం అనేది. అంటే అలవాటు అనేది మంచి లక్షణాలను అలవాటు చేసుకుంటే అది మన జీవితానికి ఒక బాటలాగా ఉంటుంది. మనల్ని చూసి అనేక మంది నేర్చుకుంటారు. నిన్నటి దినాన క్రిస్మస్ కి మన ఇంటికి బంధువులని, స్నేహితులని, లేదంటే క్రైస్తవేతలను ఆహ్వానించి చిన్న కేక్ పెట్టడమో లేదంటే భోజనం పెట్టడమో చేసి ఉంటాం. ఆ యొక్క స్వీట్ అయినా, ఆ యొక్క ఆహార పదార్థాలైనా, ఆ రుచి అనేది మరలా వారు ఏదన్నా తినేంత వరకు ఉంటది, తర్వాత మర్చిపోతారు. అదే మన ఎడల ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పెద్దదైనా చిన్నదైనా, మీరు ఒకసారి క్షమించి చూడండి. హృదయపూర్వకంగా ఒక మనిషిని మీరు క్షమించి చూడండి. తను చనిపోయేంత వరకు కూడా ఆ విషయాన్ని మర్చిపోడు. తను ఇంకా 10 మందికి చాటి చెప్తాడు. తన ఎడల నేను చేయరాని కార్యక్రమం చేసినా సరే ఒక్క మాట అనకుండా నా ఎడల ఓర్చుకున్నది నిజంగా వారు దేవుని పిల్లలు. దానిని బట్టి మన దేవునికి మహిమ వస్తుందండి. ఎంతగా క్షమించాలంటే హృదయపూర్వకముగా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనములో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనములో, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడల చేయనని. దేవుడు మన పాపాలను క్షమించాలంటే మనము హృదయపూర్వకంగా మన ఎడల, మన సహోదరులు
ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమించే గుణం మనకి అలవాటు అయిపోవాలి. అలవాటు కోసం మనం మరలా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. అలవాటు అనేది మన జీవితంలో ఒక భాగమై ఉంటుంది. అది కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క క్షమించే గుణాన్ని మనం ఎంత గొప్పగా అలవాటు చేసుకోవాలో, ఒకవేళ క్షమించకపోతే ఆ మంచి సుగుణం మనలో లేకపోతే ఎంత ప్రమాదమో కూడా మనము ఈ యొక్క ఉదయకాల దినమున నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. మనందరికీ తెలిసిన సందర్భము ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనే ప్రభువారి వద్దకు పేతురు గారు వచ్చి, నాయనా, నా ఎడల మా సహోదరులు తప్పుదమ చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలని అడిగాడు. అప్పుడు ప్రభువారు 70 సంవత్సరాల వరకు క్షమిస్తూనే ఉండాలని చెప్పాడు. 70 సార్లు కాదు, మనం చనిపోయేంత వరకు. మనలో ఎవరం కూడా మనం 70 సంవత్సరాలు బ్రతుకుతామని గ్యారంటీ లేదు. ఆల్రెడీ 70 క్రాస్ అయిన వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న బీపీ, షుగర్లు, టెన్షన్స్ ని బట్టి, బంధుత్వంలో మనకున్న గొడవలను బట్టి, లేదా పెరిగిపోయిన కాలుష్యాన్ని బట్టి, వస్తున్న రోగాలను బట్టి మనం ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అప్పుడు దాకా మనం బ్రతుకుతామని గ్యారంటీ కూడా లేదు. కావున ప్రభువారి యొద్ద పేతురు గారు ఎలాగైతే మా సహోదరులు మా ఏడ తప్పిదము చేస్తే మేము ఎన్నిసార్లు క్షమించాలని చెప్పినప్పుడు 70 సార్లు క్షమించాలి అని అనుకున్నాం ఇంతవరకు. కానీ 70 సంవత్సరాల వరకు, అంటే మనం చనిపోయేంత వరకు కూడా నువ్వు క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి, క్షమిస్తూనే ఉండాలి. అది అలవాటు అయిపోతుంది. ఇంకా అవతల వాళ్ళు మనల్ని తిట్టినా, కొట్టినా, మనకి ఎంత నష్టాన్ని కలిగించినా సరే క్షమించే గుణం మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి పెద్దగా మనం బీపీలు పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ఇంకా అర్థమవటానికి ఎందుకు క్షమించాలో, క్షమించకపోతే ఎంత ప్రమాదమో కూడా ఒక ఉపమానాన్ని చెబుతూ 23వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనంలో, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని గోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం అనేది ఎలా ఉందంటే, ఒక రాజు తన దాసుల యొద్ద లెక్క చూసుకుంటా గోరిన ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు. అయితే రాజుగారు వచ్చినప్పుడు తన దాసుల యొద్ద ఒక అతను రాజుగారికి 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడంట. 10,000 తలాంతులు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 3,60,00,000. 3,60,00,000 రూపాయలు ఈ దాసుడు రాజుగారికి అప్పున్నాడంట. అయితే ఆ దాసుడు రాజుగారి పాదాల మీద పడిపోయి, నాయనా నా ఎడల ఓర్చుకోనుము అని సాగిలపడి మొక్కినప్పుడు ఆ దాసుని ఎడల రాజుగారి కనికెరపడి తన అప్పంతయు క్షమించి తగ్గ వెళ్ళి నీ భార్య పిల్లతో హ్యాపీగా బ్రతకమని పంపించేశాడు. నిజంగా రాజుగారి మనసు ఎంత గొప్పదో మీరు ఆలోచిస్తే, మన అవతల వాళ్ళకి ఒక 1000 రూపాయలు ఇస్తే ఎందుకన్నా వీడి దగ్గర 1000 రూపాయలు తీసుకున్నానని ఏడిపించి మరీ వసూలు చేస్తాం. కానీ రాజుగారు ఎలాంటి మంచి మనస్తత్వం కలిగి ఉన్నాడు మనం ఆలోచిస్తే, 3,60,00,000 అప్పు ఆ దాసుడు రాజుగారి పాదాల మీద పడి మొక్కి నా ఎడల ఓర్చుకోనమని వేడుకున్నప్పుడు తనను తన భార్య పిల్లలను చూచి వారి యందు కనికరపడి వారిని విడిచివేశాడు. నిజంగా రాజుగారి మనసు ఒకసారి మనం ఆలోచిస్తే, నిర్గమకాండములో మనందరికీ తెలిసిన సందర్భం 34వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనములో, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. రాజుగారు తన దాసుని ఎడల అంతగా కనికర పట్టడానికి ఆ రాజుగారికి ఉన్న సుగుణాలు ఎలాంటివంటే, నిర్గమకాండ 34వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నాం మనం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల
దేవుడైన యెహోవా. ఇలాంటి మంచి సుగుణాలతో ఆ రాజుగారు ఉన్నాడు కాబట్టి, ఇలాంటి మంచి సుగుణాలతో రాజుగారు ఉన్నారు కాబట్టి తన దాసుని ఎడల అంత తను తీర్చుకోలేనంత అప్పు ఉన్నా సరే రాజుగారు అయితే సింపుల్ గా మనకు అర్థమయ్యే మాటలో చెప్తే రుణమాఫీ చేసేసాడు, అప్పుని తీర్చేసేసాడు. నువ్వు వెళ్ళి సగ్గా నీ భార్య పిల్లతో హ్యాపీగా బ్రతకమని చెప్పాడు. నిజంగా అది చాలా గొప్పది. అది ఎంత గొప్పదో మనకు తెలియాలంటే, రాజుగారి మనస్తత్వం మనకు తెలియాలంటే, మన మనస్తత్వం ఏంటో మనకు అర్థమైతే మనం ఎంత దిగజారిపోయిన స్థితిలో, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. అదే దాసుడికి మరి ఒక దాసుడు 50 రూపాయలు అప్పున్నాడంట. 100 దేనారాలు. 100 దేనారాలు అంటే మన భాషలో, మన డబ్బుల్లో 50 రూపాయలు. ఈ 50 రూపాయలు అప్పు తీర్చినందుకు ఆ తోడి దాసుడను వెళ్ళి గొంతు పెట్టుకున్నాడు. 28వ వచనంలో మీరు చూస్తే, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారాలు అచ్చియున్న తన తోడి దాసులను ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చున్నదంతా చెల్లింపమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలిపడి, నాయడలో ఓర్చుకొనము నీకు చెల్లించేదనని వాడిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చున్నది చెల్లించే వరకు వాడిని చెరసాల వేయించను. ఏమండి, మనకి 3,60,00,000 అప్పు తీర్చేసినప్పుడు మన ఎడల ఎవరైనా చిన్న చిన్న అప్పులు ఉంటే అవన్నీ కూడా మనం కూడా వదిలేసేయాలి. అలాంటి మనస్తత్వం మనకు రావాలి. మనము కూడా క్రైస్తవులమే, దేవుని పిల్లలమని చెప్పుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. కానీ ఆ సుగుణాలను, ఏ తండ్రి అయితే మనకు దేవుడుగా ఉన్నాడో ఆయన సుగుణాలను మనము బయట నోటి మాటతో చెప్పేవారిగా కాకుండా క్రియల రూపంలో కనపడే విధంగా ఉండాలి. అవే సత్క్రియలు అంటే. సత్క్రియలు అంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేసి మీటింగ్ పెట్టేసి ఒక 100 మందికి వాక్యం చెప్పడం మాత్రమే కాదు. ఆ వాక్యం వినిపించటం ద్వారా, నువ్వు డబ్బులు ఖర్చు చేయటం ద్వారా వచ్చే ఆ యొక్క ఫలితార్థం ఏంటంటే ఆ సుగుణం మళ్ళీ రావాలి. ఆ సుగుణం అనేది మళ్ళీ రానప్పుడు మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత వాక్యం విన్నా, ప్రకటించినా కూడా అదంతా కూడా శూన్యం. క్రియలు లేకపోతే అదంతా కూడా వృధా అయిపోతుంది. అది ఎలా ఉంటుందంటే, మనం ప్రారంభంలో అన్నట్టుగా సింపుల్ గా సారీ చెప్పినంత చిన్న విషయం అది. సారీ చేస్తే ఆ విషయం పరిష్కారం అవ్వదు. సారీ అనేది కూడా ఎంత గొప్పదో మనం ముగింపులో విందాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ దాసుడు తనకి 50 రూపాయల అప్పుని తీర్చినందుకు వాడిని తీసుకెళ్లి చెరసాల పడేశాడు. దాసులు మరలా తీసుకెళ్లి విషయాన్ని రాజుగారికి తెలియజెప్పినప్పుడు రాజుగారు 32వ వచనములో, అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడు దాసులను కరుణించవలసి అని యజమానుడు కోపపడి తనకున్న అప్ప అంతా చెల్లించే వరకు తీసుకెళ్లి జైల్లో పడేశాడు. నిజానికి జైల్లోకి వెళ్లే పరిస్థితి అతనిది. అక్కడి నుంచి తప్పించబడి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏమైపోయిందంటే మరలా జైల్లోకి వెళ్లే పరిస్థితి అయిపోయింది. ఈ విషయం మనకు బాగా అర్థం కావాలంటే, ప్రతి ఆదివారం ప్రభు బల్లో పాలు పొందుతాం. మనం ప్రభు వల్ల పాలు పొందే పరిస్థితి మనకు వచ్చిందంటే మనము అంధకార సంబంధమైన అధికారుల నుంచి దేవుని రాజ్యంలోకి మనం వచ్చేసాము. దేవుని రాజ్యంలోకి వచ్చాము అంటే మనకి మన మీద అపవాది యొక్క ప్రభుత్వం ఉండదు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా 1 కొరింథీ పత్రిక 11:23 నుంచి మీరు చదువుకుంటూ వెళితే మరలా మన మీద నేరం మోపే పరిస్థితి ఉందంట. అంటే అది కూడా ప్రభు బల్ల అన్నది కూడా మనం ఎలా చేస్తున్నాం, అలవాటుగా చేస్తున్నాం. తప్పులు చేయటం, గొడవలు పడటం, క్షమించే గుణం లేకపోవటం, మరలా వచ్చేసి ప్రభు బల్ల చేయవేయటం. దానివల్ల కూడా మరలా మనం నేరస్తుల జాబితాలకు వెళ్ళిపోతున్నాం, ఇక్కడ ఈ చెడ్డదాసుడిలాగా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం నేర్చుకోవాల్సిన మంచి సుగుణం ఏంటంటే, ఎలాగూ 31st నైట్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం కదా, ప్రతి సంవత్సరం తీసుకుంటాం, మరలా వాటిని మర్చిపోతాం. కనీసం ఈ సంవత్సరం అయినా, ఎందుకంటే ఈ 2023 అనేది ఎంత స్పీడ్గా గడిచిపోయిందో మనకు తెలుసు. మన కళ్ళ ముందు ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని భూకంపాలు,
రాష్ట్రాల మధ్య గొడవలు, దేశాల మధ్య గొడవలు, భయంకరమైన రోగాలు, హత్యలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయినా దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం బ్రతుకున్నాం. మనం బ్రతుకున్నామంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం, మనకి ఇంకా పరలోకానికి అర్హత రాలేదు. పరలోకానికి అర్హత వచ్చినప్పుడు ఏ క్షణం చనిపోయినా పర్వాలేదండి. అది వచ్చిందో రాలేదో మనకే అర్థమవుతుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క సుగుణం అనేది మనలో కనపడక మనం ఇంకా అదే దుర్మార్గపు స్థితిలోనే స్వార్థపరులుగా, ప్రేమ లేని వారిగా మనం బ్రతికితే అది చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఈ చెడ్డదాసుని తీసుకెళ్లి ఎలాగైతే నరకములో బాధించబడే వారికి అప్పచెప్పాడు, అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. సో అవకాశం ఉంది కాబట్టి మనము మన సహోదరుల ఎడల ఎంతగా ఓర్చుకోవాలంటే, దేవుడు మన ఎడల ఎంతగా ఓర్చుకున్నాడో అంతగా మనం కూడా ఓర్చుకోవాలి. కనికరం ఉండాలి మనలో. కనికరం లేకపోతే ఎంత ప్రమాదమో కూడా మనము చూద్దామండి. ఏంటంటే, అయితే మనం ఎంత ఘోరమైన తప్పులు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంతగా క్షమిస్తున్నాడో చూడండి. అలా కాకుండా ఒకవేళ దేవుడు మనల్ని కనిపెట్టి చూస్తే మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా కనబడతామండి. 130వ కీర్తనలో 3-4 వచనాలు చూద్దాం. 130వ కీర్తన 3-4 వచనాలు ఒకసారి గమనిస్తే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఒకవేళ దేవుడే గాని మనల్ని పరిశీలన చేసి చూస్తే, నువ్వు ఎన్నిసార్లు క్షమించమని తల్లి యొద్ద వేడుకున్నా సరే నీ ప్రార్థనే వినడు. ఇప్పుడు ఆ చెడ్డదాసుడు కూడా ఎలాగైతే ముందైతే ఈజీగా దేవుడు క్షమించేసి, ఆ రాజుగారు క్షమించేసి నీ అప్పంతా తీర్చేశానని చెప్పాడు. కానీ తన తోడి దాసుడి మీద కనికరం లేనివాడిగా కనపడ్డప్పుడు తను ఎంత వేడుకున్నా సరే కనికరం చూపాడా? దాసుడు కాఠిన్యం చూపించాడు కాబట్టి తన యజమానుడు కూడా అతని ఎడల కాఠిన్యాన్నే చూపించాడు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఇప్పుడు ఈ చెడ్డదాసుడు కనికరం చూపలేదు కాబట్టి, కాఠిన్యాన్ని చూపించాడు కాబట్టి తన యజమాని యొద్ద అతనికి కూడా కనికరం దొరకలేదు. ప్రారంభంలో అయితే దొరికింది, కానీ తను కాఠిన్యాన్ని చూపించాడు కాబట్టి తను విత్తిన విత్తనాన్ని బట్టి అదే ఫలాన్ని కోసుకున్నాడు. ఇది ఎంత వాస్తవం మనకు తెలుసు. కానీ ఆ దేవుని యొద్ద మనకి దొరుకుతుంది ఇంకొకటి ఏంటంటే 4వ వచనములో, 130వ కీర్తన 4వ వచనములో, అయినను యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను ఒకవేళ నువ్వు చూసినా సరే నీ ఎదుట ఎవడు నిలవలేడు. అయినా సరే జనుడు నీ యందు భయభక్తులు నిలుపున్నట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుందని ఆయన అని భక్తుడి విషయం రాస్తున్నాడండి. మనం ఎలాంటి దుర్మార్గులమైనా సరే, దుష్టులమైనా సరే, కనికరము, దయ, దీర్ఘశాంతం అనేవి లేకపోయినా సరే, ఒకవేళ దేవుని యందు మనం భయం, భక్తి కలిగి ఉంటే ఇవన్నీ కూడా దేవుడు తుడిచివేసేసి తన యొద్ద మనకు క్షమాపణ దొరుకుతుందని చెప్తున్నాడు. అట్టని ఆ దుర్గుణాలను మనం ఉంచుకోకూడదు మన హృదయంలో. వాటన్నిటి కూడా మనం తీసిపారేయాలి. అయితే ఆ దేవుడు మన ఎడల ఇంకా ఎంతగా ఓర్చుకుంటాడంటే, ఎంతగా క్షమిస్తాడంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనములో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనములో, భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎంతగా క్షమిస్తాడంటే అండి దేవుడు? బహుగా క్షమిస్తాడని చెప్తున్నాడు. దేవుని సంగమా, అంత బహుగా క్షమించే దేవుని బిడ్డలమైన మనము ఆ సుగుణం వల్ల లేకపోతే మనం ఎలా దేవుని పిల్లలం అవుతామండి?
లేదండి వాళ్ళు నా మీద ఇంత దుర్మార్గముగా ఆలోచిస్తున్నారు, చేయడానికి నాకు చేశారంటారు. దేవుని ఎడల మనం చేస్తున్న కీడు, దేవుని ఎడల మనం చేస్తున్న దోషపూరితమైన కార్యక్రమాలను బట్టి చూస్తే మన ఎడల మనుషులు చేసేది చాలా అతి తక్కువ అండి. ఎంతదంటే అది కౌంట్లోకి కూడా రాదు. ఇందాక మనం చూసాం 3,60,00,000 అప్పు పెద్దదా, 50 రూపాయల అప్పు పెద్దదా అండి? 3 కోట్లు అంటే ఎన్ని 50లు పెట్టాలండి? ఎన్ని 50లు పెడితే లక్షలు అవుతాయి, కోట్లు అవుతాయి? ఒక 50 రూపాయల అప్పు ఓర్చుకోలేక మరలా నరకానికి వెళ్ళిపోయిన పరిస్థితి ఆ చెడ్డదాసుడిదైతే, ఇప్పుడు అప్పు ప్లేస్ లో మన తప్పులు పెట్టి చూడండి. దాన్ని చెప్పడానికే ప్రభువు చెప్పిన ఉపమానం అది. ఎప్పుడు చనిపోతామో తెలియని మన బ్రతుకుల్లో, మన ఆయుష్కాల దినములు ఎంతో మనకు తెలియని ఇలాంటి స్థితిగతుల్లో ఉన్న మనము, మన ఎడల మన సహోదరులు చేసిన తప్పులను 50 రూపాయల అప్పును ఓర్చుకోలేని స్థితిలో మనం ఉంటే మనకెలా పరలోకాన్ని ఇస్తాడండి దేవుడు? ఆయనకి ఎంత దీర్ఘశాంతమ, కనికరము, కృపా సత్యములు కలిగిన దేవుడు అయినప్పటికీ కూడా నీకు అర్హత లేదు కదా. అర్హత లేని వాడిని సింహాసనం మీద ఎలా కూర్చోబెడతాడు దేవుడు? నీకు ఆ సింహాసనాన్ని ఇవ్వటానికే, నీలో ఉన్న దుర్గుణాలను తీసివేయటానికే తన యొక్క ప్రియకుమారుడైన ప్రభువాన్ని భూలోకానికి పంపించి తన యొక్క శిలువ యాగం, తన యొక్క బలియాగం ద్వారా తన రక్తంతో కడిగి మనల్ని శుద్ధి చేసి పరిశుద్ధులుగా ఉండుటకు తన సన్నిధిలో, తన సంఘంలోకి ఆహ్వానించాడు దేవుడు. కానీ మనకేమో ఆ సుగుణం అనేది రావట్లేదు. రోజు రోజుకు మనం ఇంకా దేవునికి ఎంత భయంకరంగా కనబడతామో ఆలోచించండి. ఎందుకంటే అద్దం ముందు నిలబడి చూసుకోండి మన యొక్క జీవితాన్ని. ఏంది నేను ఎంతో దుర్మార్గుండా అనిపిస్తుంది మనకే. మన ఎడల మనుషులకి ఏమైనా కొంచెమైనా మేలు కలుగుతుందా? ఒక క్రైస్తవుడిగా ఆలోచించండి. క్రీస్తు ప్రభు వారు కానీ, తదనంతరం అపోస్తులు కానీ, వారి వల్ల దేశానికి, ప్రజలకి, తను జీవించిన ఆ కాలంలో ఉన్న ప్రజలకి ఎంత మేలు జరిగిందో, ఈరోజు నువ్వు నేను క్రైస్తవుడుగా అలాంటి ప్రజల మధ్య ఉన్నాం. నీ ద్వారా నా ద్వారా ఎలాంటి మేలు జరుగుతుంది ప్రజలకి? మేలంటే అదేదో భౌతిక సంబంధం ఉన్న మేలు గురించి ఆలోచించకండి. భౌతిక సంబంధం మేలు ఎన్ని చేసినా మరలా మర్చిపోతారు. అదే ఇందాక మనం విన్నాం. నిన్నటి దినాన్న క్రిస్మస్ రోజు మన ఇంటికి ఎంతమందిని మనం ఆహ్వానించి భోజనం పెట్టినా, స్వీట్లు, కేకులు ఇచ్చినా కూడా అది మర్చిపోతారు. అదే ఒక మనిషిని క్షమించి చూడండి, లైఫ్ లాంగ్ తను చనిపోయేంత వరకు 10 మందికి చెప్పుకుంటా ఉంటాడు. ఆ సుగుణం మనలో రావాలని దేవుడు మన ఎడల బహుగా క్షమిస్తున్నాడంట. అయితే దేవుడు మన యొక్క పాపాలను, మన తప్పులను ఒక 5 విధానాల్లో క్షమిస్తున్నాడండి. ఈ మాటలు వింటున్నప్పుడు మనం కూడా నిజంగా నాకు పరలోకం కావాలి, దేవుని రాజ్యంలో ఆయన ఇచ్చే సింహాసనం మీద నేను కూడా కూర్చోవాలనే కోరుకుంటుంది. అయితే క్షమించటం అనే మాట మనం చెప్పినంత ఈజీ అయితే కాదని కూడా మనం విన్నాం. మనం తెలుసు కూడా. చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు అండి, నా స్థానంలో ఉంటే తెలుస్తుంది నీకు అనే డౌట్, కౌంటర్ కూడా మనకు వస్తుంది. నిజమే, కాదనట్లేదు. కానీ దాని వలన మనము పరలోకం కోల్పోతాం. ఆ క్షమించే గుణం మనలో లేకపోతే మనం పరలోకం కోల్పోతున్నప్పుడు, అప్పుడు క్షమించే గుణము పెద్దదా, పరలోకం గొప్పదా? మనలో కనికరం లేకపోతే మనం పరలోకాన్ని కోల్పోతున్నప్పుడు కాఠిన్యం మనలో ఎందుకండి? మనం చేస్తున్న ఈ యొక్క జీవిత యాత్రలో ఈ పరుగు పందెం ఏదైతే ఉందో దాని దేనికోసము? పరలోకానికి వెళ్ళటం కోసమే. ఆ వెళుతున్న పరుగు పందెంలో మనకు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ లాగా ఇలాంటివన్నీ తగులుతూ ఉంటాయి. దాని దగ్గర కూర్చొని మనం టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, పరుగు పందెంలో టైం అయిపోతుంది కదా. ఇన్ టైంలోనే పరిగెత్తాలి. కానీ ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, మనం ఆగి ప్రతి దాన్ని పరిష్కరించుకుంటూ పోవాల్సిన అవసరం లేదు, దాటేసుకుని వెళ్ళిపోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, మనలో ఎవరికైనా ఇలాంటి శత్రువులు ఎవరైనా ఉంటే వారిని క్షమించే గుణం ఈ రోజు నుంచి అయినా మనం అలవాటు చేసుకోవాలి. లేదండి నాకు ఎవరు శత్రువులు లేరండి, నాకు అందరూ మిత్రులేనండి, నేను ఎంత ఆలోచించినా నాకు ఒక పేరు కూడా గుర్తు రావట్లేదని అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి 1 నిమిషం పాటు. నేను ఎవరైనా క్షమించాలా అని.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ప్రభు బలలో మనం చేయి వేయటానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు అర్పణ అర్పిస్తున్నప్పుడు మనకి ఎవరి మీదైనా ద్వేషం ఉండటం కాదు, మన మీద మన సహోదరులకి ద్వేషం ఉంటే, మనం వెళ్ళి వేడుకోవాలి నన్ను క్షమించమని. అప్పుడే వచ్చేసి నువ్వు అర్పణ అర్పించమని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మనమే కనీసం ఎవరైనా నాకు శత్రువులు ఉన్నారా, నేను ఇంకా ఎవరైనా క్షమించవలసి ఉన్నదని ఆలోచించి చూడండి. ఎవరు కనపట్టలేదా? ఒకవేళ ఉంటే ఈ రోజే ఫోన్ చేసి నాకు క్షమాపణ అడగండి. ఒకసారి మీరు క్షమించమని అడిగినప్పుడు తల మీద 100 కిలోల బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది. అనుభవించి చూడండి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ రోజు నుంచి మనం క్షమించే గుణాన్ని అలవాటు చేసుకుందాం. ఆ మంచి సుగుణాన్ని మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి పరలోకములో ఆహ్వానం పలుకుతాడు. అయితే నాకు ఎవరు లేరని డౌట్ పడుతున్నావా? ఒకసారి స్త్రీలైతే, ఆడవారైతే, వివాహం అయిన వారైతే మీ భర్త వైపు చుట్టాలను ఆలోచించుకుంటే ఎంతమంది కనపడతారు మీకు శత్రువులు? అదేవిధంగా పురుషులు కూడా మీ భార్య వైపు ఎంతమంది మీ శత్రువులు ఉంటారో చూడండి. శత్రువులు అంటే ఏదో పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసిన వారేం కాదు, నీకు నచ్చని వాళ్ళు. వారిని కూడా ఈ రోజే నువ్వు క్షమించకపోతే ఎప్పుడు మనకి మరణం వచ్చినా పరలోకాన్ని దేవుడు మనకు అనుగ్రహించడండి. అయితే వాళ్ళు క్షమిస్తే ఎలా క్షమించాలో తెలుసా? చిన్న సారీ చెప్పి వదిలించుకునే టైపు కాదు. ఎలాగో దేవుడు క్షమించమని అడిగాడు కాబట్టి సింపుల్ గా ఫోన్ చేసి ఒకసారి చెప్పేస్తే సరిపోదండి. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో, దేవుడు మన పాపాలను ఎలా క్షమించాడో తెలిస్తే అదే పద్ధతిలో మనము కూడా మన సహోదరులను హృదయపూర్వకంగా క్షమిస్తే తప్ప మనకి పరలోకాన్ని ఇవ్వడు దేవుడు. అయితే దేవుడు ముందుగా మన పాపాలను ఎలా క్షమించాడో చూసుకుంటే అప్పుడు మనం కూడా అలాగనే క్షమించే అలవాటు పడతాం. ఆ విధానాలు ఏంటంటే, టైం అయిపోతుందండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము ఒక 5 విధానాల్లో దేవుడు మన పాపాలను క్షమిస్తున్నాడు. 5 విధానాలు చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనములో, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనములో, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. మన పాపాలంట దేవుడు మంచు విడిపోవునట్లుగా, మబ్బు తొలగునట్లుగా మన పాపాలను తుడిచివేస్తున్నాడంట. మన కళ్ళ ముందు ఒక పెద్ద మబ్బు వచ్చేసిందండి నల్లగా. అది అలాగనే మన కళ్ళ ముందు అలా మాయమైపోతుంది. అరే ఎంత పెద్ద బాగా వర్షం పడిద్దాం అనుకున్నాం, కానీ మన కళ్ళ ముందు అలా మాయమైపోతుంది. అయితే దేవుడు కూడా మన అతిక్రమంలోనూ మన పాపాలను ఎలా చేస్తున్నాడంటే అలా తుడిచివేస్తున్నాడు. మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే మన ఇంట్లో మన డ్రెస్సుల మీద మరకలు పడతాయి. ఫ్లోర్ మీద ఒక మరక పడింది అనుకోండి, స్త్రీలు అది శుభ్రం చేసేంత వరకు వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. శుభ్రంగా తుడిచి కడిగి ఆ స్మెల్ కూడా లేకుండా చేస్తారు. అలా క్షమించాలి నువ్వు. నీ ఎడల నీ సహోదరులు కానీ, నీ అత్తమామలు కానీ, నీ యొక్క ఆడపడుచులు కానీ, నీ యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధికులు ఎవరైనా సరే, నీ ఇంటి పక్క వారితో సహా ఎవరైనా నీ ఎడల తప్పు చేస్తే దేవుడు మన పాపాలను ఎలాగైతే తుడిచివేశాడో నువ్వు కూడా అలా తుడిచివేసే స్వభావం నీకు వస్తే తప్ప నీ పాపాలు క్షమించబడవు. మనం ఏ పంట వేస్తే అదే పంట కోసుకోవటం ఎంత న్యాయమో, నువ్వు ఎలా అవతల వారి తప్పులు క్షమిస్తావో అదే పద్ధతిలో నీ తప్పులు కూడా క్షమిస్తాడు దేవుడు. అలవాటు చేసుకున్నామండి. ఇది మంచి విషయమా కాదా? ఎంత మంచి విషయం ఆలోచించండి. మనకి ఇంకా అర్థం అవటానికి ఒక మంచి మాట చెప్తాను. ఆడవాళ్ళు ఉదయం లేచిన తర్వాత ఆ సింక్ దగ్గరికి వెళ్ళేసి రాత్రిపూట ఉన్న ఆ పాత్రలన్నీ కడుగుతారు కదా. ఆ పాత్రలు కడిగేటప్పుడు ఎన్నిసార్లు కడుగుతారు ఒకే పాత్రని? ఎందుకు? అది శుభ్రపడాలి.
ఏమైనా ఇంకా ఉన్నాయేమో, ఏదైనా స్మెల్ ఉందేమో, ఇంకా ఏమైనా జిడ్డు ఉందేమని పదే పదే కడుగుతారు. వాటన్నిటికంటే ఇంకా ఎక్కువగా మనం పాలు కాచుకునే పాత్రలు ఇంకా ఎక్కువగా కడుగుతారు. ఎందుకు? ఆ పాల పాత్ర ఇంకా శుభ్రంగా లేకపోతే పాలన్నీ విరిగిపోతాయి. ఒక చిన్న మరకున్న ఆ పాలు విరిగిపోతాయి అనేది ఎంత వాస్తవమో, మన జీవితంలో మన ఎడల సహోదరులు చేసిన తప్పులు అనేవి చిన్నవి ఉన్నా సరే మన మనసులో మన తప్పులు క్షమించబడవండి. అలాంటి మంచి సుగుణాన్ని మనం అలవాటు చేసుకుంటే హ్యాపీగా చనిపోవచ్చండి. దేవుడు మనకి రెడ్ కార్పెట్ వేసి మరి లాజర్ గారికి ఎలాగైతే దేవదూతలను పంపించి ఆహ్వానంతో పరలోకానికి తీసుకొని వెళ్ళారు, మన కోసం రెడ్ కార్పెట్ రెడీగా ఉంటుంది. అలా కానీ మనం మన సహోదరులు క్షమిస్తే, అలా క్షమించే కూడా మనకు వస్తే అసలు మనకి బీపీ షుగర్లు కూడా రావండి. దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సద్గురు అని ఒక ఆయన మనకి వీడియోలో మాట్లాడుతూ ఉంటాడు సోషల్ మీడియాలో. ఆయన మాట్లాడుతూ మనం కోపపడినప్పుడు మన బ్లడ్ అంతా విషంగా మారిపోయిందంట. ఎంత వాస్తవం నాకైతే తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట చాలా బాగుంది అనిపించింది. ఎక్కడో నుండి దూరం నుండి ఫోన్ చేస్తారు, వాళ్ళు చేసిన ఫోన్ బట్టి మనం ఇక్కడ బీపీతో ఊగిపోతాం. వాళ్ళు ఫోన్ చేయటం ఏంటి, మనం ఇక్కడ బీపీతో ఊగిపోయి మన బ్లడ్ అంతా కూడా విషయంగా మనం ఎందుకు మార్చేసుకోవాలి? అంటే ఆత్మ ఫలాల్లో ఉన్న నిగ్రహ శక్తి మనకు లేదా? లేదనే మన జీవితం మనకే పాఠాన్ని చెబుతుంది, కానీ మనం పట్టించుకోవట్లేదు. ఆత్మ ఫలాలు 9. ఆ 9 ఫలాల్లో ఒక ఫలం ఏంటిది? నిగ్రహ శక్తి. ఆ నిగ్రహ శక్తి మనకు లేనప్పుడు ఎవడు ఫోన్ చేసినా మనం టెంప్ట్ అయిపోతాం, బీపీలు పెంచుకుంటాం. కాబట్టి అలాంటివి ఏవి ఉండకూడదు. అంటే క్షమించే గుణం మనకు వస్తే అన్ని ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయండి. ఇంకొక విధానాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు, చూద్దాం. ఇదే యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనంలో, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో, నికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములని నీవు పారవేసితివి. ఇందాక తుడిచివేశాడంట, ఇప్పుడు తుడిచివేసిన ఆ గుడ్డను అలా వదిలేయకుండా వీపు వెనక తట్టుకు విసిరేశాడంట అండి దేవుడు మన పాపాలను. ఎందుకు వీపు వెనక తట్టుకు విసిరేశాడంటే, వెనకున్నది ఏది మనకు కనబడదు కదా, మనకు అర్థమవటం కోసం చెప్తున్నాడు దేవుడు. నాయన నీ పాపాలను తుడిచివేయటం మాత్రమే కాదు, వీపు వెనక తట్టుకు విసిరేశాను అంటున్నాడు. కానీ మన బుద్ధి ఎలాంటిది, మన మనస్తత్వం ఎలా ఉంటది? వెనక కనబడకపోయినా సరే మెడకాయంతా వెనక్కి తిప్పి మరీ చూస్తాం. లోతు గారి భార్య ఎలాగైతే రక్షించబడి ఆ సొదొమ గుమరాల పట్టణాల నుంచి బయటికి తేబడినా సరే మరలా వెనక్కి తిరిగి చూసి ఎలాగైతే ఉపశమం అయిపోయిందో, దేవుడు మన పాపాలను కూడా తుడిచివేసి వీపు వెనక తట్టుకి విసిరేసినా సరే మరలా మనం వెనక్కి తిరిగి, నువ్వు ఆ రోజు నన్ను ఆ మాట అన్నావు, నువ్వు ఆ రోజు నాకు ఇంత ద్రోహం చేసావు, 10 మందిలో పట్టుకుని నన్ను అడిగేసావు, కడిగేసావు అని మరలా మర్చిపోయిన దాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటాం వెనక్కి తిరిగి. మరి అప్పుడు దేవుడు ఎలా మన పాపాలను క్షమిస్తాడండి? ఇక ఉదయకాల దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అర్థమవుతున్నాయండి. మన జీవితం ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుందో. మనం మోకాళ్ళేసి కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో నైనా క్షమించమని ప్రార్థిస్తున్న నీవు, ఈ క్షమించే కూడా నీకు లేకపోతే నేనెలా క్షమిస్తానమ్మా అంటున్నాడు రిప్లై. అది అలవాటు చేసుకోవాలండి ఖచ్చితంగా మనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము, మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనంలో, మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేస్తూ. ఏంటంటే తుడిచేయటం మాత్రమే కాదు, వీపు వెనక తట్టుకు విసిరేయటం మాత్రమే కాదంట,
ఆ పాపాలను సముద్రపు అగాధంలో ఎడంకాలతో తొక్కేశాడంటండి దేవుడు. ఎంత ప్రేమ అండి నువ్వంటే. అసలు నీ ఎడల నీ దేవునికి ఎంత ప్రేమ నీకు తెలుసా? ఎందుకు అసలు ఒక్క చిన్న తప్పును కూడా ఆయన నీ మీద మోపడానికి ఇష్టపడలేదు. ఎందుకు తుడిచివేయాలి? ఎందుకు వీపు వెనకతట్టుకు విసిరేయాలి? ఎందుకు సముద్రపు అగాధములు సముద్రపు అలల దగ్గర ఒడ్డున కాదంట, ఒడ్డునేస్తే మరలా ఎక్కడ బయటకు వస్తాయో మనం విన్నాం కదా 131 కీర్తనలో. దేవా, నువ్వు ఒకవేళ మమ్మల్ని పరిశీలిగా చూస్తే నీ ఎదుట మేము ఎవరం పరిశుద్ధులుగా నిర్దోషులుగా కనబడలేం. అయినా నీ యందు భయభక్తులు ఉంచితే నీ యొద్ద మాకు క్షమాపణ దొరుకుతుంది. అన్ని ఆయన అవకాశాలు కల్పిస్తున్నాడండి. కానీ మనం మాత్రం అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే జాబితాలో లేము, ఆ లిస్టులో మనం లేము. మన పాపాలంటే ఆయన తుడిచివేస్తున్నాడు. ఒక పద్ధతిలో తుడిచివేసిన బట్టను తీసుకెళ్లేసి వీపు వెనక తట్టుకు విసిరేస్తున్నాడు. వెనక వైపుకు విసిరేస్తే మరలా ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తావేమోనని వాటిని సముద్రపు అగాధంలో తొక్కేశాడు. ఏంటి, ఒక మనిషిని ఇంతగా క్షమించాలా మనం? అంతగా క్షమించాడు కాబట్టి నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడండి. నాయనా, నా కోసం శిలువలో చనిపోయేవా 40 దినాల ఉపవాసం ఏడిస్తే మనకి ఆయన యొద్ద క్షమాపణ దొరకదు. కానీ ఆ సుగుణం మనకు రావాలి. అంతగా క్షమించాడు కాబట్టి నీ కోసం ప్రాణం పెట్టడానికి ఆయన అంత హ్యాపీగా ఉన్నాడు. పరలోక వైభవాన్ని విడిచి నిన్ను క్షమించడానికే భూలోకానికి వచ్చాడండి మన ప్రభు. మనం క్షమించడానికి లోకానికి వెళ్లాల్సిన అవసరం లేదు, దేశాలకి వెళ్లాల్సిన అవసరం లేదు. భూమి మీదే ఉన్నాం. మనం ఎవరినైతే క్షమించాలో వాళ్ళందరూ భూమి మీద ఉన్నారు. కానీ నా ప్రభు పరలోకాన్ని విడిచి నా కోసం వచ్చాడు, నన్ను క్షమించడానికి, నా పాపాలను క్షమించడానికి. ఆ క్షమించేది కూడా ఎలా క్షమిస్తున్నాడో చూసాం మనం. పాపాలను తుడిచివేస్తున్నాడంట, వీపు వెనకతట్టుకు విసిరేశాడంట, మరలా జ్ఞాపకం రాకుండా సముద్రపు అగాధంలో తొక్కేశాడంటండి మన పాపాలను. ఎంత ప్రేమ అర్థమవుతుందండి. దేవుడు ప్రేమమయుడు, యేసు ప్రభువు ప్రేమమయుడు అని ఆ ప్రేమ మనకు అర్థమవుతుందా? 103వ కీర్తన 103వ కీర్తన 12వ వచనములో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరుచున్నాడు. తెలుసండి మనకేమన్నా పడమటికి తూర్పు ఎంత దూరము? ఎక్కడ చూసినా సరే దేవుని ప్రేమ, ప్రభు యొక్క బలియాగం మనకు అర్థమవుతానే ఉంది. మన పాపాలను దేవుడు అంత దూరపరుచున్నాడంట. చివరిగా ఇంకొక మాట చూస్తే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనములో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో, వచనం 5వ లైన్ నుంచి చదువుతున్నానండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో 5వ లైన్, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకునను. అదండి ఆయనకున్న దీర్ఘశాంతం, ఆయనకున్న కృపా సత్యములు, ఆయనకున్న కనికరము, దయ. మన పాపాలనంట తుడిచివేస్తున్నాడు, వీపు వెనుక తట్టుకు విసిరేసాడు, సముద్రపు అగాధంలో తొక్కేశాడు, పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరపరుచున్నాడు, మరలాకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. మరలాకి ఎన్నటికీ వాటిని జ్ఞాపకం చేసుకోనని చెప్పేశాడు. ఇంత క్షమించే గుణం కలిగిన దేవుడు ఆయన మన పాపాలను బహుగా క్షమిస్తున్నాడని చెప్పాడు. అందుకే 55వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్న మాట, దేవుడు ఎంతగా క్షమిస్తున్నాడు మన పాపాలను, బహుగా క్షమిస్తున్నాను అన్నట్టుగా. ఇంతకంటే ఎవరైనా క్షమిస్తారండి? అంతగా క్షమిస్తున్నాడు కాబట్టి మన కోసం రెడ్ కార్పెట్ వేసి పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు మనల్ని. ఆ రెడ్ కార్పెటే మన ప్రభు యొక్క రక్తం. ఆ రక్తంలో మన ప్రతి పాపాన్ని కడుక్కోవాలంటే ముందుగా నీకు భూమి మీద మనుషులు ఎవరు శత్రువులు ఉండకూడదు. ఉంటే అపవాదిగాడే ఉండాలి. నీ భర్త అయినా, నీ భార్య అయినా,
ఎప్పుడు కుటుంబాల్లో భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకంటే క్షమించే గుణం లేదా నీకు? నీకు క్షమించే గుణం లేదు కాబట్టి నీ భర్త అన్నా ఓర్చుకోలేకపోతున్నావు, నీ భార్య అన్నా ఓర్చుకోలేకపోతున్నావు. ఏంటి యేసుప్రభు కంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిందా నీ భార్య నిన్ను? నీ భర్త నేను అంతగా ఇబ్బంది పెడుతున్నాడమ్మా, ఓర్చుకోలేవా మాత్రం? క్రైస్తవురాలని చెప్పుకుంటాం మనం. అదే కదా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? పైన స్త్రీలకు కూడా చెప్పాడు. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? సంఘం అంటే నువ్వు నేనే. నీకోసం నా కోసమే ప్రాణం పెట్టాడు, నీకోసం నా కోసమే రక్తం కార్చాడు. ఎలా క్షమించాడు, ఎలా ప్రేమించాడు అంటే అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనాను లేక, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోవడం. అదే క్రిస్మస్ అంటే. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినంత ఈజీ కాదు, సారీ చెప్పినంత ఈజీ కాదు క్షమించడం అంటే. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినంత ఈజీ కాదు ఆ హ్యాపీలో ప్రవేశించడం అంటే. అంటే ప్రియ దేవుని సంఘమా, ఉదయకాలం దినమున దేవుడు ఎంత రోషంగా, ఎంత బాధపడుతూ ఈ మాటలు మనకు తెలియజేస్తున్నా ఆలోచించండి. పరలోక వైభవాన్నే విడిచి వచ్చాడు నిన్ను నన్ను క్షమించటానికి. మనం క్షమించే గుణం మనకు లేకపోతే మన పిల్లలకి ఎలా వస్తుందండి? వీళ్ళేం క్రైస్తవులరా, ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో గొడవలు వినపడతా ఉంటాయి అంటున్నారు మనం. అప్పుడు అవమానం వస్తుంది నీకు కాదు, నాకు కాదు, మన దేవునికి, మన ప్రభువు చేసిన బలియాగానికి. మన దేవుణ్ణి మనము కొండలంత ఎత్తుగా చూపించాలి మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క బ్రతుకు ద్వారా. అలా చూపించలేనప్పుడు మనం క్రైస్తవులుగా అనిపించండి. ఫిట్నెస్ కోసం, ఆరోగ్యం కోసం ఇన్ని తిప్పలు పడతాం, పరిశుద్ధత కోసం ప్రాక్టీస్ లేకపోతే ఎలాగండి? మన శరీరానికి తరఫీదు ఇస్తున్నామా మనం? ఆత్మీయతలో ఆత్మీయ వ్యాయామశాల మనకుందా? శరీరానికే కదండి ఎక్సర్సైజులన్నీ. శరీరానికి ఎక్సర్సైజులు ఉన్నా చచ్చిపోతాం, కానీ ఆత్మకి ఎక్సర్సైజ్ ఉందా? స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నామండి? ప్రాక్టీస్ ఏమైనా ఉందా మనకి? అది చూశారు అపోస్తులు, మన ప్రభువు కూడా అలా చేశారు కాబట్టి శరీరం ఒప్పుకోవట్లేదు సిలువను ఎక్కటానికి. నాయన తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుంచి తొలగించమని వేడుకుంటున్నాడు తండ్రిని. ఆ సిలువ మరణం పొందటానికే వచ్చాడు, కానీ శరీరం ఒప్పుకోవట్లేదు. ట్రైనింగ్ ఇచ్చాడా? ఇవ్వలేదండి. ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి హ్యాపీగా సిలువ మరణం పొందుతూ, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక క్షమించమని ఆ మాట చెప్పాడంటే శరీరానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చుంటాడండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, కేవలం మనం సారీ చెప్పే జాబితాలో కాకుండా దేవుడు మన పాపాలను ఎలా క్షమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకున్న వారిమై మనము కూడా మన సహోదరులని అంతే ప్రేమిస్తూ, అంతే క్షమిస్తూ మనము నిత్యనాశనానికి వెళ్ళిపోకుండా దేవుడు ఏర్పాటు చేసిన ఆ రెడ్ కార్పెట్ మీదుగా చక్కగా మన పరలోకానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహిమలోకంలో ఉన్నత సింహాసనం ముందు ఆసీనమైన మా దేవా, స్తోత్రాలు తండ్రి. కానీ మీ మాటలు వింటుంటే, ధ్యానిస్తుంటే అర్థమవుతుందండి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. మీరు అంతగా క్షమిస్తే తప్ప మాకు పరలోకం రాదని, ఎక్కడ కూడా తండ్రి ఆ పాపము కనపడకూడదని, ఆ పాపాలను తండ్రి తుడిచివేస్తూ, వీపు వెనక తట్టుకు విసిరేస్తూ, సముద్రపు అగాధములు తొక్కేస్తూ, పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరపరిచి ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు నాయన. ఆమె బడి స్తోత్రం తండ్రి. కానీ మనుషులుగా మా ఎడలు తండ్రి, మేము కూడా తండ్రి పదే పదే మా ఎడలు ఎవరైనా ఒక చిన్న మాట అంటే కూడా ఓర్చుకోలేక మరలా జ్ఞాపకం చేసుకుంటూ గొడవ పడుతూ ఉంటాం తండ్రి. చిన్న మనస్తత్వాలు నాయన, అమ్మాయి అలుపులం తండ్రి, అయోగ్యులము నాయన. పేరుకే క్రైస్తవంలో కానీ
ఒక్క సుగుణము కూడా లేని బ్రతుకులు తండ్రి మావి. మమ్మల్ని కనికరించిన తండ్రి, మా మొన్నట్లు వెలిగించిన నాయన తండ్రి. ఈ సమయంలో అల్పుడనైనా నాకు మీ బిడ్డలతో తండ్రి మీ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. వాక్యాన్ని విన్న మీ పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు నాయన. వాక్యపు వెలుగులో వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నదో వారు గుర్తించుటకు కృపను అనుగ్రహించిన తండ్రి. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరి విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి రావాల్సిన పరిశ్రమను ఆశీర్వాదాలు అనుగ్రహించిన తండ్రి. కేవలం నోటి మాటతో సారి చెప్పే పద్ధతిలో, ఆ విధానంలో మేము లేకుండా క్రియల ద్వారా మీరు మమ్మల్ని ఎలా క్షమిస్తున్నారో మేము కూడా అలాగనే క్షమిస్తూ ప్రేమ పంచుతూ ఈ లోకాన్ని విడుటకు కృపను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడు శతపురుషుడైన క్రీస్తు వారి కృప, మనుషులందరికీ ఆదరణకర్త అన్నిత్యము సర్వసత్యంలోనికి నడిపించుటకు ప్రయాసపడుతున్న పరిశుద్ధాశ్రమ సహవాసం, నడిపింపు, కాపుదల చేరువచ్చిన మీ అందరికీ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ప్రియులారా, దేవుడు మన లోపాలను, తప్పులను, పాపాలను ఎలా క్షమిస్తాడు? గత టైటిల్ ఏం పెట్టుకున్నామండి? అన్నా క్రిస్మస్ క్షమాపణ చెప్పింది. ఏమండి? క్రిస్మస్ క్షమాపణ. క్రిస్మస్ క్షమాపణ ఏమిటండి? మరి క్రీస్తుని హృదయంలో గ్రహించుకుని క్షమాపణ, అందరినీ ఎలా క్షమించుకుంటూ మా అపరాధంలోని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధాలను కూడా క్షమించుకొని మనం అడగటానికి బద్దులమై ఉన్నాం. మనం క్షమించకపోతే మనం ఎవరో క్షమించరు. మంచి సందేశాన్ని ఉదయకాలంలో దేవుడు ఆత్మ ప్రేరణతో అనుగ్రహించినందుకు తండ్రి అయిన దేవుని నిండు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ అంశానికి ప్రాతినిధ్యం వహించిన మిత్రులు దేవప్రసాద్ గారికి క్రీస్తు రాజ్య సువార్త తరఫున నా నిండు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం.